రేవంత్ సర్కారు పాలనలో రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. గత కొంతకాలంతో జనం పట్టపగలు రోడ్డెక్కాలన్నా జంకుతున్నారు. ఎప్పుడెవరు తుపాకీతో దాడి చేస్తారోనని బెంబెలెత్తుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంశాఖ విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పౌరులు ఇళ్లు విడిచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే రోజులు దాపురించాయి. రాష్ట్రంలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరుగుతోంది. వ్యక్తిగతంగా తుపాకులు కలిగిన జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అటు హైదరాబాద్లో తుపాకుల వినియోగం ఇన్నాళ్లు పెద్దగా లేకపోయినా ఇటీవల కాలంలో పెరుగుతుండడం ప్రమాదకర సంకేతంగా మారింది. ఫలితంగా మగవాళ్ల సంగతి అటుంచితే ఆడబిడ్డలు పట్టపగలు రోడ్డెక్కాలన్నా జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్నా, కనీసం వాకింగ్కి వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని గప్పాలు కొట్టడమే తప్పితే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను గాడిలో పెట్టలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కోటిలోని బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిపై నగదును దోచుకుపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు సదరు డిపాజిటర్ను బైక్పై వెంబడించి బ్యాంక్ వద్ద తుపాకీని చూపించి బెదిరించారు. తరువాత దాడి చేసి కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలను దోచుకుపోయారు. అయితే పట్టపగలే జరిగిన ఈ దోపిడీ ఘటనపై పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. స్నేహితులే ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్నారు. నగరంలో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యానికి దీన్ని ఉదాహరణగా చెప్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సాధనకు ఇలాంటి ఘటనలు ఆటంకంగా మారుతాయని, గన్ కల్చర్కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు, రాష్ట్రంలో గన్ కల్చర్ పెరుగుతుందనడానికి అనేక ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 3 నెలల క్రితం కోటి ప్రాంతంలోని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కృష్ణ చైతన్యపై దుండగులు కాల్పులు జరిపారు. అటు బంజారాహిల్స్ పబ్బులో నేర చరిత్ర కలిగిన యువకుడు తనను పట్టుకోవడానికి వచ్చిన కానిస్టేబుల్ పై కాల్పులు జరిపి పరారయ్యాడు. మరోవైపు నిజామాబాద్లో నాటు తుపాకీల వినియోగం పెరగడం, గత ఏడాది ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరగడంతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. ఆ తర్వాత జరిగిన 2 ఘటనలలో 2 వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎక్కువగా పెరగడానికి ముఖ్యంగా గన్ కల్చరే కారణమని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా దుండగుల చేతికే లైసెన్స్డ్ తుపాకులు అందినట్లు పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఉలిక్కిపడిన హోంశాఖ గన్ లైసెన్సుపై సమీక్షిస్తామని ప్రకటించినా అది ఆచరణకు నోచుకోలేదు. హోంశాఖ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్న శాంతి భద్రతలు మెరుగుపరచడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.